కావేరీ జల వివాదం కన్నడ నాట పెను విధ్వంసానికి దారితీసింది. కర్ణాటక వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించినప్పటికీ హింసాయుత ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి. తమిళనాడుకు నీటి విడుదలను వ్యతిరేకిస్తున్న కన్నడ సంఘాల ప్రతినిధులు అనేక చోట్ల విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఉదయం నుంచి తమిళనాడుకు చెందిన అనేక వాహనాల్ని ధ్వంసం చేసిన నిరసనకారులు సాయంత్రం మరింత పేట్రేగిపోయారు. బెంగళూరులోని కేపీఎన్ డిపోపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తమిళనాడుకు చెందిన దాదాపు 40 బస్సుల్ని అక్కడ నిలిపి ఉంచగా వాటిపై దాడికి తెగబడ్డారు. వాటన్నింటికీ నిప్పు పెట్టారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాల అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కావేరీ జలాల విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆదినారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. కావేరీ జలాల విషయంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆదినారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆదినారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బస్సుల దహనం నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? అనేక రీతిలో జరిగింది. అల్లర్లకు కారణమైన వారుగా భావిస్తున్న వారిలో 200 మందిని ఇప్పటి వరకు పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మరింత కోసం గాలిస్తున్నారు. నగరం అంతటా 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. పరిస్థితి చేదాటితే కర్ఫ్యూ విధించే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. మంగళవారం నాడు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలో, ఏ విధంగా అమలు చేయాలో, ప్రజాగ్రహానికి గురి కాకుండా జాగ్రత్త వహించడం పైన చర్చించనున్నారు. గంభీరమైన చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి కొంతవరకు నియంత్రణలో ఉంది. ఎక్కడ రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడ అల్లర్లు, బస్సుల దహనాలు జరిగినట్లు సమాచారం రాలేదు. ఆదినారాయణ, ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం నిర్బంధం దాదాపు 200 మందిని అదుపులోనికి తీసుకుంది. మరిందరి కోసం గాలిస్తా ఉండాలి. ప్రభుత్వం ఊహించలేదు ఈ పరిస్థితిలో ఆందోళన చెలరేగుతుందని. అయితే ఇంత తమిళనాడు వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు వెతికి తమిళనాడు మోటార్ వాహనాలు, బస్సులు, కార్లు ఉండే వాటన్నిటిపైన ధ్వంసం చేస్తారని ఊహించలేదు. ఈ రోజు సాయంత్రం టింబర్యార్డ్ లేఅవుట్ లో గోకుల్ రాజు సంస్థకు చెందిన 27 లారీలను ఆ విధంగానే తగలబెట్టారు. ఆ తగలబెట్టిన అర్ధగంటకు గానీ పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకోలేకపోయింది. ఇది పరిస్థితి. అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతూ ఉండాలి. ఆదినారాయణ, తమిళులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ దాడులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే వారిని భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అయితే తమిళుల ప్రాణాలకు ఏ విధమైన ఇబ్బంది కలిగించట్లేదు. వీళ్ళు వాహనాల్ని మాత్రమే దహనం చేస్తున్నారు. ఆ లారీల్లో ఉండే సిబ్బంది, కారులో ప్రయాణించేవారిని వాళ్ళకు విజ్ఞప్తి చేసి బయటకు దింపించిన తర్వాత వాళ్ళ వాహనాల్ని మాత్రమే చేస్తున్నారు. కానీ ఎవరు తమిళుల పైన దౌర్జన్యాలు చేయట్లేదు. వాళ్ళని బలవంతంగా ఇంకొక జాగాకు వెళ్లాల్సిందిగా డిమాండ్ చేయట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ వాహనాలని మాత్రమే ధ్వంసం చేస్తున్నారు. మరి తమిళ ఆస్తులు రక్షించేందుకు ప్రభుత్వం నుంచి ఏమైనా చర్యలు ఉన్నాయా? ప్రభుత్వం పోలీసు అధికారంగా తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పోలీసు బలగాలను ఎక్కువగా మోహరించింది. సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళు 2 సంయుక్తంగా ఆ ప్రాంతాల్లో పహరా కాస్తున్నాయి. తమిళ సినిమాలను ప్రదర్శించే థియేటర్లను కూడా దగ్గర కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. తమిళ చిత్రాల ప్రదర్శన కూడా నిలిపేశారు. ధన్యవాదాలు ఆదినారాయణ.
ఇటు తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కావేరీ జల వివాద నేపథ్యంలో కర్ణాటకలో జరుగుతున్న పరిణామాల రీత్యా తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంత ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ చెదురుముదురుగా చెన్నైలోను రామేశ్వరంలోను కొన్ని చెదురుముదురు ఘటనలు అయితే జరిగాయి. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన బస్సు తెలియని వ్యక్తులు చెన్నైలో ఈ ఉదయం న్యూ ఒక కర్ణాటకకు చెందినటువంటి హోటల్ ఇది. దీని తమిళనాడు వాళ్ళు ఒక తమిళ వేర్పాటు సంస్థకు చెందినటువంటి వ్యక్తులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. దీంతో అక్కడ హోటల్ యొక్క అద్దాలు తగిలిపోయాయి. దీంతో ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. తమిళనాడులో ఉండే కర్ణాటకలకు భద్రత కల్పించాలంటూ ఆ లేఖ సారాంశం. దీంతో తమిళనాడు కన్నడిగుల సంస్థలో ఆస్తులు మరియు కన్నడలు ఉండే ప్రాంతాలలో కూడా ఆ పోలీసు భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక బ్యాంక్, కర్ణాటక సంఘ పాఠశాలలు ఎక్కువగా తమిళనాడులోను చెన్నైలోను ఎక్కువగా కర్ణాటక ఉడుపి హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ హోటళ్లలో కూడాను ఈ పోలీస్ బందోబస్తును ఎక్కువగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్ తో సచివాలయంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచాల్సిందిగా ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన పలు చోట్ల, ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చెన్నై నుంచి తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటకకు వెళ్లే తమిళనాడు ప్రభుత్వ బస్సులను మాత్రం ఆపేశారు. అలాగే ప్రైవేట్ ఆపరేటర్లు, తమిళనాడుకు చెందినటువంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ బస్సులను ఆపేశారు. ఎందుకంటే తమిళనాడు రిజిస్ట్రేషన్ TN అని ఉన్నటువంటి తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బస్సులనే లక్ష్యంగా ఈ ఆందోళనకారులు కర్ణాటకలో దాడులు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా తమిళనాడు లారీ యజమానుల సంఘం కూడా తమ కర్ణాటకకు వెళ్లే బస్సుల లారీలను ఆపేయాలని నిర్ణయించింది. శ్రీనివాస్, ముఖ్యంగా చెన్నై రామేశ్వరం ప్రాంతాల్లో ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ఈ విధ్వంసాలు ఇంకా విస్తరించకుండా ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అక్కడ అసలు ఏం జరుగుతోంది? అది ముందే చెప్పినట్లు కర్ణాటకలో ఉన్న స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అయితే తమిళనాడులో లేదు. ముందు కూడా ఈ కావేరీ డెల్టా ప్రాంతంలో ఈ సెప్టెంబర్ వరకు 109 TMCల నీళ్లను కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిలో సగం కూడా కర్ణాటక విడుదల చేయలేదు. దీంతో కావేరీ డెల్టా ప్రాంతంలో 2 పంటలు, మొదటిదేమో జూన్ లో ప్రారంభమయ్యే కురువై సాగుబడి, కురువై పంట, మళ్ళా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే సాంబా పంట, ఈ 2 క్రాప్స్ కూడాను ఆ ప్రాంతంలో ఫెయిల్ అయ్యాయి. అందుకని చెప్పి కావేరీతో తమిళనాడు వచ్చి న్యాయ పోరాటమే చేస్తోంది. కాకపోతే కొన్ని అవాంఛనీయ కొన్ని శక్తులు మాత్రం ఈ విధంగా హింసాత్మక ఘటనలకు పాల్గొనడం శోచనీయమని చెప్పి తమిళనాడు అధికారులు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఎటువంటి అదుపు తప్పకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు తాము చేశామని తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తెలిపారు. శ్రీనివాస్, ఆస్తుల విధ్వంసం నివారణకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా చర్యలున్నాయా? ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఆస్తులకు సంబంధించి చెన్నైలో బ్యాంక్ ఆఫ్ కర్ణాటక, కన్నడ సంఘం పాఠశాలలు, మళ్ళా ఇతర ప్రాంతాల్లో బ్యాంక్ ఆఫ్ కర్ణాటక, ఇటువంటి కర్ణాటక పేరు ఉన్నటువంటి కన్నడిగలతో సంబంధం ఉన్నటువంటి సంస్థలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇది సంస్థలు కొంచెం దాడులు చేసే ఉద్దేశంలో రాష్ట్ర ఆయా ప్రదేశాలలో
పెంచారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను మాత్రం ఇప్పటి వరకు చేస్తోంది. కాకపోతే ఈ ఉదయం జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు. శ్రీనివాస్, ఇరు రాష్ట్రాల్లో ఈ విధ్వంసాలకు సంబంధించి ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులపై ప్రభుత్వం నుంచి ఇరు ప్రభుత్వాలు ఏమైనా చర్చలు జరుపుతున్నాయా? శాంతింపజేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నాయా? సంబంధించి ముఖ్యంగా ఏమిటంటే ఈ ఘటనకు ముఖ్య కారణం కర్ణాటక తమిళనాడుకి న్యాయంగా దక్కాల్సినటువంటి చట్ట ప్రకారం అది ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తమిళనాడుకి ఇవ్వాల్సిన నీటి వాటాని విడుదల చేయనందువల్లనే ఈ పరిస్థితి అయితే తలెత్తింది. తమిళనాడు ఈ తమ రాష్ట్రం 2 పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా కర్ణాటకతో నేరుగా చర్చలకు నేరుగా చర్చించకుండా న్యాయపరమైన పోరాటమే తాము చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసు వేశారు. చేసినందునే సుప్రీంకోర్టు 15,000 క్యూసెక్ల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా కోరింది. కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కర్ణాటక 15,000 క్యూసెక్లు నీటిని విడుదల చేయడంతో కర్ణాటకలో పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు తమిళుల వాహనాలు, తమిళుల ఆస్తులే ధన్యవాదాలు శ్రీనివాస్.